అందరికీ నమస్కారం. శ్రీకృష్ణుడి గురించి మీకు ఎంత తెలుసు? ఈరోజు మనం శ్రీకృష్ణుడి జీవితానికి సంబంధించిన విషయాలను ఈ క్విజ్ ద్వారా తెలుసుకోబోతున్నాము. మీరు చివరి వరకు చూసి మీ స్కోర్ ఎంత వచ్చిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, క్విజ్ను ప్రారంభిద్దాం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు జన్మించిన నక్షత్రం ఏది? రోహిణి, పునర్వసు, ఆశ్లేష, శ్రవణం. రోహిణి. శ్రీకృష్ణ జన్మాష్టమి సంప్రదాయాలలో రోహిణి నక్షత్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శ్రీకృష్ణుడు బాల్యంలో పెరిగిన గ్రామం ఏది? మధుర, గోకులం, ద్వారక, హస్తినాపురం. గోకులం. వసుదేవుడు కృష్ణుని గోకులానికి తీసుకువెళ్లడంతో ఆయన బాల్యలీలలు అక్కడ ప్రసిద్ధి చెందాయి. శ్రీకృష్ణుడు ఏ వంశానికి చెందినవాడు? సూర్యవంశం, అగ్నివంశం, చంద్రవంశం, రాక్షస వంశం. చంద్రవంశం. యాదవులు చంద్రవంశానికి చెందినవారిగా పురాణ సంప్రదాయాలలో పేర్కొనబడ్డారు. చిన్నతనంలో శ్రీకృష్ణుడు ఏ రాక్షసిని వధించాడు? బకాసురుడు, కంసుడు, శిశుపాలుడు, పూతన. పూతన. పూతన విషపూరితమైన పాలను ఇవ్వడానికి ప్రయత్నించగా కృష్ణుడు ఆమెను సంహరించాడు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు ఎవరికి రథసారథిగా ఉన్నాడు? భీముడు, అర్జునుడు, యుధిష్ఠిరుడు, నకులుడు. అర్జునుడు. కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడి రథసారథిగా వ్యవహరించారు. భగవద్గీతను శ్రీకృష్ణుడు ఎక్కడ ఉపదేశించారు? ద్వారక, మధుర, కురుక్షేత్రం, గోకులం. కురుక్షేత్రం. యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడికి కృష్ణుడు గీతా జ్ఞానాన్ని అందించాడు. శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని ఏ సముద్ర తీరంలో నిర్మించారు? బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం. అరేబియా సముద్రం. ద్వారకను యాదవుల ప్రధాన నగరంగా పురాణాల్లో వర్ణించారు. శ్రీకృష్ణుని భౌతిక దేహ విసర్జనతో సంబంధం ఉన్న క్షేత్రం ఏది? ప్రభాస క్షేత్రం, గోకులం, మధుర, హస్తినాపురం. ప్రభాస క్షేత్రం. శ్రీకృష్ణుని చివరి లీల ప్రభాస క్షేత్రంలో అనుసంధానించబడింది. శ్రీకృష్ణుని జింకగా పొరబడి బాణముతో గాయపరిచిన వేటగాడు ఎవరు? జరాసంధుడు, ఏకలవ్యుడు, జర, బార్బరికుడు. జర. వేటగాడు జర పొడపాటున కృష్ణుని పాదాన్ని జింకగా భావించి బాణం వేశాడు. శ్రీకృష్ణుని ప్రసిద్ధ శంఖం పేరు ఏమిటి? దేవదత్తం, పాంచజన్యం, అనంత విజయం, సుఘోషం. పాంచజన్యం. పాంచజన్యం శ్రీకృష్ణుని ప్రసిద్ధ దివ్యశంఖంగా పేర్కొనబడుతుంది. శ్రీకృష్ణుడి ధనుస్సు పేరు ఏమిటి? గాంధీవం, కోదండం, విజయ, శారంగం. శారంగం. శారంగం విష్ణువుతో సంబంధం ఉన్న ప్రసిద్ధ దివ్య ధనస్సు. కృష్ణుడితోనూ అనుసంధానించబడుతుంది. ఎద్దు రూపములో వచ్చిన ఏ రాక్షసుడిని శ్రీకృష్ణుడు వధించాడు? అరిష్టాసురుడు, అఘాసురుడు, కేశి, బకాసురుడు.
అరిష్టాసురుడు. అరిష్టాసురుడు ఎద్దు రూపములో వచ్చి కృష్ణుడిచే సంహరించబడ్డాడు. శ్రీకృష్ణుడు విద్యను ఎవరి వద్ద అభ్యసించాడు? ద్రోణాచార్యుడు, పరశురాముడు, సాందీపని ముని, వశిష్ఠుడు. సాందీపని ముని. కృష్ణుడు, బలరాముడు సాందీపని ముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు. సాందీపని మునికి గురుదక్షిణగా శ్రీకృష్ణుడు ఏమి తీసుకొచ్చాడు? బంగారం, గురువు కుమారుడిని, ఒక రాజ్యాన్ని, పాంచజన్యాన్ని. గురువు కుమారుడిని, సాందీపని ముని కుమారుడిని తిరిగి తీసుకురావటం ఆయన గురుదక్షిణలో ఒక ముఖ్య ఘట్టం. శ్రీకృష్ణుడు ఏ మహర్షి ఆసక్తిని తీర్చడానికి తన అనేక గృహాలలోని లీలలను చూపించాడు? వ్యాసుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, నారదుడు. నారదుడు. నారదుడు కృష్ణుడి అనేక గృహాలలోని ఏకకాలిక కార్యకలాపాలను చూడాలని కోరుకున్నాడు. నరకాసురుడి మరణం తర్వాత అతని రాజ్యానికి ఎవరిని వారసుడిగా నియమించినట్లు కథనం చెబుతుంది. శిశుపాలుడు, భగదత్తుడు, బాణాసురుడు, జరాసంధుడు. భగదత్తుడు. నరకాసురుడి కుమారుడు భగదత్తుడు తరువాతి పాలకుడిగా పేర్కొనబడతాడు. నరకాసురుడి చెరలో ఉన్న రాజకుమార్తెలను విముక్తి చేసిన తర్వాత శ్రీకృష్ణుడు వారిని ఎక్కడికి తీసుకువెళ్ళాడు? గోకులం, మధుర, ద్వారక, ఇంద్రలోకం. ద్వారక. విముక్తి పొందిన వారిని ద్వారకకు తీసుకెళ్లినట్లు భాగవత కథనం చెబుతుంది. శ్రీకృష్ణుడి 8 ప్రధాన భార్యలలో కైకేయ రాజకుమార్తె ఎవరు? జాంబవతి, కాళింది, మిత్రవింద, భద్ర. భద్ర. భద్ర కైకేయ వంశానికి చెందిన రాజకుమార్తెగా పేర్కొనబడుతుంది. శ్రీకృష్ణుడి వివాహ జీవితాన్ని ప్రత్యక్షంగా చూడడానికి ద్వారకకు వెళ్ళిన మహర్షి ఎవరు? నారదుడు, వశిష్ఠుడు, వ్యాసుడు, గౌతముడు. నారదుడు. కృష్ణుడు అనేక గృహాలలో ఏకకాలంలో ఎలా ఉన్నాడో చూడడానికి నారదుడు వెళ్ళాడు. రుక్మిణిని వివాహం చేసుకోవడానికి శ్రీకృష్ణుడు విదర్భకు వెళ్ళినప్పుడు బలరాముడు ఏమి చేశాడు? మధురకు తిరిగి వెళ్ళాడు, ఒంటరిగా కృష్ణుడిని అనుసరించాడు, యాదవ సైన్యంతో అక్కడికి వచ్చాడు, రుక్మిణిని తనతో తీసుకువెళ్ళాడు. యాదవ సైన్యంతో అక్కడికి వచ్చాడు. రుక్మిణి హరణ సమయంలో బలరాముడు యాదవ సైన్యంతో కృష్ణుడికి తోడుగా వచ్చాడు. హలో డివోటీస్, 20 ప్రశ్నల్లో మీకు ఎన్ని సరైన సమాధానాలు వచ్చాయి? మీ స్కోర్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని భక్తి క్విజ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో భక్తి క్విజ్ వీడియోలో. బాయ్. హలో